ప్రభువైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియులారా, ప్రతిరోజు 7 గంటలకు ప్రసారమవుతున్న బైబిల్ యొక్క చరిత్ర, దానిలో దాగిన సత్యము అనే ప్రత్యేక ధారావాహిక కార్యక్రమానికి మీ అందరికీ ప్రేమపూర్వక స్వాగతం. ప్రియులారా, గత ఎపిసోడ్లో మనం ఒక అద్భుతమైన సత్యాన్ని తెలుసుకున్నాం. ఎందుకు బైబిల్లో 66 పుస్తకాలే ఉన్నాయి అనే ప్రశ్నకు చరిత్ర ఆధారంగా జవాబును కనుగొన్నాం. చర్చి బైబిల్ని సృష్టించలేదని, కేవలము దేవుని ఆత్మ ప్రేరణతో రాయబడిన గ్రంథాలను మాత్రమే గుర్తించిందని అర్థము చేసుకున్నాం. అయితే ఈరోజు మన ముందున్న ప్రశ్న మరింత ఆసక్తికరమైనది, మరింత లోతైనది. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మానవాళికి మొదట ఏ భాషలో ఇచ్చాడు? ఈరోజు మనమెంతో హాయిగా తెలుగులో బైబిల్ చదువుకుంటున్నాం. ఇంగ్లీష్లో, హిందీలో, తమిళంలో, ఇలా ప్రపంచవ్యాప్తముగా సుమారుగా 4000 భాషల్లో దేవుని వాక్యము అందుబాటులో ఉంది. కాని అసలు మొదట దేవుడు ఏ భాషను ఉపయోగించాడు? మనల్ని ప్రాణప్రదంగా ప్రేమించిన యేసు క్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏ భాషలో మాట్లాడేవారు? పరలోకములో కూడా ఇదే భాష మాట్లాడుతారా? ఈ ప్రశ్నలు కేవలము మన జ్ఞానాన్ని పెంచేవి కావు, మన విశ్వాసాన్ని, దేవునిపై మనకున్న ప్రేమను రెట్టింపు చేసేవి. ఈ రాత్రివేళ ప్రియులారా, మీ హృదయంలో ఉన్న ఆందోళనలను, భయాలను పక్కన పెట్టి దేవుడు మీతో మాట్లాడబోతున్నాడనే నమ్మకముతో ఈ సందేశాన్ని చివరి వరకు వినండి. దేవుడు ఖచ్చితంగా మీతో వ్యక్తిగతంగా మాట్లాడబోతున్నాడు. మహా పరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోకపు తండ్రి, నీ పాదములకు స్తోత్రములు. అయ్యా, నీవు మనుషులతో మాట్లాడే దేవుడవు. యుగయుగాలుగా నీవు నీ ప్రజలను విడనాడక నీ ప్రేమను వాక్యము ద్వారా బయలుపరుస్తూనే ఉన్నావు. ఈ రాత్రి వేళ ఈ పాడ్కాస్ట్ వింటున్న నీ బిడ్డల హృదయాలను మీరు తాకండి. ఎవరైతే ఒంటరితనముతో, ఆందోళనతో, రేపటి గురించిన భయముతో నలిగిపోతున్నారో వారందరికీ నీ వాక్యము ద్వారా నెమ్మదిని ప్రసాదించండి. నీ వాక్యాన్ని, దాని చరిత్రను సరిగ్గా అర్థము చేసుకునే ఆత్మీయ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్ముడా, మా హృదయాలను నీ సత్యము వైపు నడిపించమని మా ప్రభువును, రక్షకుడునైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి, సహోదరులారా, ఒక క్షణం కళ్ళు మూసుకొని ఒక ఆసక్తికరమైన ఊహా లోకంలోకి వెళ్దాం. ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న మీరు ఒకవేళ కాలయంత్రములో ప్రయాణిస్తూ వేలాది సంవత్సరాల వెనక్కి, అంటే మోషే కాలానికి వెళితే ఆయనతో మీరే భాషలో మాట్లాడగలరు. ఒకవేళ మీరు దావీదు రాజు అంతపురానికి వెళితే ఆయన పాడుతున్న కీర్తనలను ఏ భాషలో వినగలరు? ఆ తర్వాత యేసు ప్రభు గలిలయ సముద్రపు ఒడ్డున వేలాది మంది ప్రజల మధ్య నిలబడి బోధిస్తున్న చోటికి మీరు వెళితే ఆయన నోటి నుండి వచ్చే అమృత వాక్కులు ఏ భాషలో ఉంటాయి? వారందరూ ఒకే భాషలో మాట్లాడేవారా అంటే ఖచ్చితముగా కానే కాదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఒకే భాషలో వ్రాయబడలేదు. ఇది 3 ప్రధాన భాషల్లో వ్రాయబడింది. ఇదే చాలా మందికి తెలియని మొదటి చారిత్రక సత్యము. దేవుడు తన వాక్యాన్ని మానవాళికి అందించడానికి హీబ్రూ, అరామిక్ మరియు గ్రీకు భాషలను ఎంచుకున్నాడు. ఈ 3 భాషల వెనుక దేవునికి ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది. ఆయన ఏది చేసినా దాని వెనుక ఒక లోతైన అర్థముంటుంది. మొదటిగా, పాత నిబంధనలో దాదాపు 90% భాగము హీబ్రూ భాషలో వ్రాయబడింది. ఎందుకు దేవుడు
హీబ్రూ భాషనెంచుకున్నాడు. ఎందుకంటే దేవుడు పాత నిబంధన కాలంలో ఏ ప్రజలనైతే తన సొత్తుగా ఎన్నుకున్నాడో ఆ ఇశ్రాయేలు ప్రజల మాతృభాష హీబ్రూ. ఆది కాండము నుండి మలాకి ప్రవక్త గ్రంథము వరకున్న పాత నిబంధనంతా ఈ భాషలోనే లిఖించబడింది. ప్రియులారా, హీబ్రూ భాషకు ఒక గొప్ప ప్రత్యేకత ఉంది. అది కేవలము అక్షరాల సమాహారము, సమాచారాన్ని అందించే భాష కాదు. అది భావాలను దృశ్యాల రూపంలో, చిత్రాల రూపంలో చూపించే ఒక అద్భుతమైన భాష. ఉదాహరణకు, మనము సాధారణంగా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు అని చెబుతాం. కాని హీబ్రూ భాషలో చెప్పేటప్పుడు దేవుడొక కాపరి, మనము ఆయన నడిపించే గొర్రెలము అనే బలమైన చిత్రాన్ని మన కళ్ళకు కడతారు. అందుకే 23వ సంకీర్తన మనము చదువుతూ ఉన్నప్పుడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని చదవగానే మన కళ్ళ ముందు పచ్చిక బయళ్ళు, ప్రశాంతమైన జలాలు, ఒక నమ్మకమైన కాపరి రూపము ప్రత్యక్షమవుతాయి. మన హృదయానికి ఎంతో ఆదరణ కలుగుతుంది. అంతేకాదు ప్రియులారా, ఈ హీబ్రూ భాష మనలాగా ఎడమ నుండి కుడికి వ్రాయబడదు, కుడి నుండి ఎడమ వైపుకు వ్రాయబడుతుంది. ఈరోజు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులు తమ పరిశుద్ధ గ్రంథాన్ని అదే క్రమములో చదువుతారు. ఇక రెండవ భాష అరామిక్ భాష. ఇది పాత నిబంధనలోని కొన్ని ప్రత్యేక భాగాలలో కనిపిస్తుంది. ఉదాహరణకు, దానియేలు గ్రంథంలోని కొన్ని అధ్యాయాలు, ఎజ్రా గ్రంథంలోని కొన్ని భాగాలు అరామిక్ భాషలో వ్రాయబడ్డాయి. ఎందుకు దేవుడు అకస్మాత్తుగా భాషను మార్చాడు అని మనం ఆలోచన చేస్తే, ఇక్కడే మనము దేవుని హృదయాన్ని అర్థము చేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు తమ పాపాల వల్ల బబులోను దేశానికి చెరగా కొనిపోబడినప్పుడు కాలక్రమేణా అక్కడ మధ్య ప్రాచ్య ప్రాంతంలో సాధారణ ప్రజలందరూ మాట్లాడే వాడుక భాష అరామిక్గా మారిపోయింది. ప్రజలు హీబ్రూ భాషను మర్చిపోతున్న తరుణంలో దేవుడు వారు ఏ భాషనైతే సులభముగా అర్థము చేసుకోగలరో ఆ అరామిక్ భాషలోనే ప్రవక్తల ద్వారా మాట్లాడారు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఇది మన జీవితాలకు ఎంతో గొప్ప పాఠాన్ని నేర్పుతుందో గమనించారా? దేవుడు మనకు అర్థము కాని భాషలో, మన తలకెక్కని కఠినమైన పదాలలో మాట్లాడే దేవుడు కాదు. ఆయన మన స్థాయికి దిగివచ్చి మన హృదయానికి హత్తుకునేలా మనకర్థమయ్యే భాషలోనే మాట్లాడుతాడు. ఎందుకంటే దేవుడు మూసిన ఆ తలుపు వెనుక ఒక గొప్ప ప్రణాళిక ఉంటుంది. ఇశ్రాయేలు చెరలలో ఉన్నప్పుడు కూడా దేవుడు వారి భాషలోనే మాట్లాడి వారిని ఆదరించాడు. ఇప్పుడు మనందరి హృదయాల్లో ఉండే అత్యంత ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటి అనంటే, ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభులవారు ఈ భూమి మీద ఆయన నివసించినప్పుడు ఏ భాష మాట్లాడేవారు? చరిత్రకారులు, బైబిల్ పండితులు, పురావస్తు పరిశోధకులు ఏకగ్రీవంగా అంగీకరించిన సత్యము ఏమిటో తెలుసా? యేసు క్రీస్తు ప్రభు తన దైనందిన జీవితంలో తన శిష్యులతో, సామాన్య ప్రజలతో మాట్లాడటానికి ప్రధానంగా అరామిక్ భాషను ఉపయోగించారు. దీనికి బైబిల్లోనే అత్యంత బలమైన ఆధారాలు ఉన్నాయి. శిలువపై యేసు ప్రభు పలికిన ఆవేదన భరితమైన మాటలను ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఏలీ ఏలీ లమా సబక్తానే అంటే, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థం. అలాగే ఒక చిన్న పాప చనిపోయినప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి తలితాకుమి అంటే, చిన్నదానా, నిన్ను లేచుమనుచున్నాను అని ఆజ్ఞాపించారు. మూగవానితో ఎపత్తా అంటే తెరవబడుము అని అన్నారు. ప్రియ సహోదరి, సహోదరుడా, సువార్తలను వ్రాసిన శిష్యులు ఈ పదాలను ఇతర భాషల్లోకి మార్చకుండా యేసు క్రీస్తు ప్రభు నోటి నుండి వచ్చిన ఆ అసలు శబ్దాలను, ఆ అరామిక్ పదాలను
అలాగే భద్రపరిచారు. ఎందుకు అలా ఉంచారో తెలుసా? ఆ సంఘటనలోని దైవిక శక్తి, ఆ భావోద్వేగము, ఆ చారిత్రక సత్యము ఏమాత్రము కోల్పోకూడదనే ఉద్దేశముతోనే. అందుకే ఈరోజు మనము తెలుగులో బైబిల్ చదువుతున్నాం. ఆ పదాలను చదివినప్పుడు 2025 సంవత్సరాల క్రితము మన రక్షకుడు పలికిన అసలు స్వరము యొక్క ప్రతిధ్వనిని మన హృదయాలలో వినగలుగుతున్నాం. అయితే యేసు ప్రభువుకు కేవలము అరామిక్ మాత్రమే తెలుసా? కాదు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఆయన యూదుల సమాజ మందిరములోనికి వెళ్లి లేఖనాల చుట్టను విప్పి చదివినట్లు లూకాసు వార్తలో చూస్తాం. అంటే ఆయనకు పరిశుద్ధ భాగమైన హీబ్రూ కూడా అద్భుతముగా తెలుసు. అలాగే ఆ కాలంలో రోమా సామ్రాజ్య పాలన ఉండటము వల్ల పరిపాలనా పరముగా ఉపయోగించే గ్రీకు భాష కూడా ఆయనకు తెలిసి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తారు. ఇక మూడో భాష గ్రీకు భాష. కొత్త నిబంధనలోని మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథము వరకు ఉన్న పుస్తకాలన్నీ మొదట కొయినే గ్రీకు అనే భాషలో వ్రాయబడ్డాయి. చాలామంది అనుకుంటారు, యేసు ప్రభు యూదుడు కదా, శిష్యులందరూ ఇశ్రాయేలీలే కదా, మరి కొత్త నిబంధన కూడా హీబ్రూలోనే వ్రాయవచ్చు కదా అని. కాని నా ప్రియ సహోదరి, సహోదరుడా, జాగ్రత్తగా వినండి. ఇక్కడే దేవుని అద్భుతమైన జ్ఞానము దాగి ఉంది. యేసు ప్రభు శిలువ మరణము, పునరుత్థానము తరువాత సువార్త కేవలము ఇశ్రాయేలు దేశానికే పరిమితము కాకూడదు. అది భూదిగంతాల వరకు వ్యాపించాలి. ప్రియులారా, ఆ కాలంలో గ్రీకు భాష అనేది అంతర్జాతీయ భాషగా ఉండేది. ఈరోజు ప్రపంచంలో ఏ మూలకైనా సమాచారము వెళ్ళాలనంటే మనం ఇంగ్లీష్ భాషను ఎలా ఉపయోగిస్తున్నామో, అప్పట్లో రోమా సామ్రాజ్యమంతటా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే ఏకైక భాష గ్రీకు. సువార్త లోకమంతట ఉన్న అన్యజనులకు ప్రతి ఒక్కరికి త్వరగా చేరాలనే ఏకైక ఉద్దేశముతో దేవుడు తన మహా జ్ఞానములో కొత్త నిబంధనను గ్రీకు భాషలో వ్రాయించాడు. దేవుని వాక్యము ఏ ఒక్కరి సొత్తు కాదు. అది సర్వ మానవాళి రక్షణ కొరకు ఇవ్వబడింది. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ భాషల చరిత్ర మనల్ని ఏ విధముగా ఆదరిస్తుందో చెప్పడానికి నాకొక నిజ జీవిత సంఘటన గుర్తుకొస్తుంది. కొన్నేళ్ల క్రితము ఒక పల్లెటూరిలో ఒక వృద్ధురాలు ఉండేవారు. ఆమెకు చదువు రాదు, కాని ఆమెకు దేవుడంటే ఎనలేని ప్రేమ. ఆమె కుటుంబంలో ఎన్నో సమస్యలు, భర్త అనారోగ్యము, పిల్లల ఉద్యోగాల గురించి ఆందోళనతో ఆమె ప్రతిరోజు కన్నీరు కార్చేది. ఒకరోజు ఆమె దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి, నువ్వు చదువుకోలేదు కదా, బైబిల్లో ఉన్న పెద్ద పెద్ద పదాలు నీకు తెలియవు, హీబ్రూ, గ్రీకు భాషలలో ప్రార్థిస్తేనే దేవుడు వింటాడు, నీ ప్రార్థన దేవునికి చేరదు అని భయపెట్టాడు. ఆ మాటలకు ఆమె ఎంతో కుంగిపోయింది. నా ప్రార్థన దేవునికి వినబడదా అని ఏడుస్తూ కూర్చుంది. ఒక రాత్రివేళ ఆమె భరించలేని గుండె నొప్పితో, ఒంటరితనముతో, నోటితో మాటలు కూడా రాని స్థితిలో కేవలము యేసయ్యా అని గుండెలో నుండి ఒక మూల్గుతో ప్రాధేయపడింది. ఆశ్చర్యకరముగా నా ప్రియ సహోదరి, సహోదరుడా, మరుసటి దినము నుండి ఆమె అనారోగ్యము కుదుటపడటమే కాకుండా ఆమె కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోయాయి. దేవుడు ఆమెకు అద్భుతమైన సమాధానాన్నిచ్చాడు. ఆమె తర్వాత నాతో అన్న మాటలు నా హృదయాన్ని కదిలించాయి. అయ్యా, అయ్యా, దేవునికి పెద్ద పెద్ద భాషలు అక్కరలేదు, నా కన్నీటి భాష ఆయనకు తెలుసు అని అంది. అవును నా ప్రియ సహోదరి, సహోదరుడా, మన ప్రార్థన ఎప్పుడు కూడా వృధాగపోదు. మీ గుండెల నుండి వచ్చే ప్రతి ఆవేదనను దేవుడు ఏ భాష అనువాదము లేకుండానే నేరుగా అర్థము చేసుకుంటాడు. ఈరోజు ఈ అద్భుతమైన చరిత్ర ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠము ఏమిటంటే, మన దేవుడు ఒకే దేశానికి, ఒకే సంస్కృతికి లేదా ఒకే భాషకు పరిమితమైన దేవుడు కాదు. ఆయన సర్వలోకానికి నాథుడు. అందుకే ఈరోజు
పరిశుద్ధ బైబిల్ ప్రపంచవ్యాప్తముగా సుమారుగా 4,000 పైగా భాషల్లోనికి అనువదించబడింది. దేవుని హృదయము ప్రతి మనిషిని చేరుకోవాలని ఆరాటపడుతుంటుంది. ఈ రాత్రివేళ నా ప్రియ సహోదరి సహోదరుడా, మీరు తెలుగు మాట్లాడుతున్నా, ఇంగ్లీష్ మాట్లాడుతున్నా, లేదా మీ మనసులోనే మౌనముగా రోధిస్తూ ఉన్నా, దేవుడు మీ హృదయ భాషను, మీ కన్నీటి భాషను ఖచ్చితముగా అర్థము చేసుకుంటాడు. ప్రార్థనలో సమాజాన్ని ఆకర్షించే అందమైన పదాలు, కఠినమైన భాష, నైపుణ్యాలు అవసరము లేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి కావలసింది కేవలము నిజాయితీగల హృదయం మాత్రమే. కొంతమంది భ్రమపడుతూ ఉంటారు. బైబిల్ వ్రాయబడిన హీబ్రూ భాషలోనే ప్రార్థిస్తే దేవుడు ఎక్కువగా వింటాడు, లేదా ప్రత్యేకమైన శబ్దాలు చేస్తేనే దేవుడు జవాబిస్తాడు అని. కాని బైబిల్ అలాంటి బోధలు ఎక్కడ కూడా చేయలేదు. పరిశుద్ధాత్ముడు ప్రతి జాతిని, ప్రతి భాషను, ప్రతి హృదయాన్ని దేవుని దగ్గరకు నడిపిస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, భాష కాదు, మీలో ఉన్న నిష్కలంకమైన విశ్వాసమే దేవునికి అత్యంత ప్రీతికరము. అవును, ఈ సత్యము మన కుటుంబ జీవితాలకు కూడా ఒక గొప్ప మేల్కొల్పునిస్తుంది. ఈరోజు మన ఇళ్లలో భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? మనమందరము ఒకే ఇంట్లో ఉంటూ ఒకే భాష మాట్లాడుతూ ఉన్నప్పటికీ ఒకరి హృదయాన్ని ఒకరు అర్థము చేసుకోలేకపోతున్నాం. మాటలున్నాయి కాని అందులో ప్రేమ అనే భాష కరువైపోయింది. యేసు ప్రభు ప్రజలు ఉన్న స్థితిని బట్టి వారి భాషలోనే మాట్లాడి వారిని ఆదరించినట్లు కుటుంబంలో కూడా ఒకరినొకరు అర్థము చేసుకోవాలి. భర్త భార్య యొక్క ఆవేదనను, భార్య భర్త యొక్క శ్రమను, తల్లిదండ్రులు పిల్లల మనోభావాలను అర్థము చేసుకుని మాట్లాడాలి. కఠినమైన మాటలు, విమర్శలు పక్కన పెట్టి దేవుని ప్రేమ అనే భాష మీ కుటుంబంలో ఉపయోగించండి. అప్పుడే మీ ఇల్లు ఒక చిన్న పరలోకంలా మారుతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనుషులు మిమ్మల్ని అర్థము చేసుకోకపోవచ్చు. మీ సొంత వారే మీ మనసును గాయపరచవచ్చు. మీరు పడుతున్న బాధను ఎవరికి చెప్పుకోలేక ఒంటరిగా కన్నీరు మున్నీరవుతుండవచ్చు. కాని గుర్తుపెట్టుకోండి, మీరు ఒంటరిగా లేరు. దేవుడు మీతో ఉన్నాడు. ఈరోజు మీరు అనుభవిస్తున్న కష్టాలు, శోధనలు శాశ్వతము కావు. ఈరోజు మీ కన్నీళ్లు రేపటి సాక్ష్యముగా మారవచ్చు. దేవుడు మీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. మనుషులు మీ కథ ముగిసిపోయింది అని తీర్పు తీర్చవచ్చు, కాని దేవుడు మీ కథను ఇంకా ముందుకు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆయన చరిత్రను మార్చే దేవుడు, ఆయన కాలాలను, సమయాలను మార్చే దేవుడు. దేవుడు ఆలస్యము చేస్తున్నట్లు అనిపించవచ్చు, కాని దేవుడు ఆలస్యము చేస్తాడు, కాని ఎన్నడూ ఎవరిని విస్మరించడు. ఆయన వాగ్దానాలు నమ్మదగినవి. ఆయన సమయము కొరకు ఓపికతో కనిపెట్టండి. ఈ ఎపిసోడ్ యొక్క స్పష్టమైన జీవిత పాఠం ఏంటంటే, దేవుడు తన వాక్యాన్ని మనకర్థమయ్యే భాషలో ఇవ్వడానికి చరిత్రను సైతము కదిలించాడు. అలాంటప్పుడు మన హృదయ వేదనను అర్థము చేసుకుని మనల్ని ఆదరించడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉంటాడు. మనము చేయవలసిందల్లా నమ్మకముతో ఆయన వైపు తిరగడమే. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి నమ్మకముతో, విశ్వాసముతో ఆయన వైపు తిరిగి ఉండేటటువంటి జీవితము మనము జీవించలాగున మీరున్న స్థితిలోనే వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి మీ 2 చేతులను ఆకాశము వైపుకెత్తి నాతో పాటు ఈ చివరి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపివైన మా పరలోకపు తండ్రి, నీ అపారమైన జ్ఞానాన్ని బట్టి, ప్రేమను బట్టి నీకు కోట్లాది స్తోత్రములు. నీ పరిశుద్ధ వాక్యాన్ని అనేక భాషల ద్వారా, ఎందరో భక్తుల త్యాగాల ద్వారా ఈరోజు మా చేతుల్లోనికి, మా మాతృభాష అయిన తెలుగులోనికి చేర్చినందుకు నీకు కృతజ్ఞతలను చెల్లించుకుంటున్నాం. అయ్యా, ఈ రాత్రి ఈ సందేశాన్ని వింటున్న నీ బిడ్డలందరినీ పేరు పేరున ఆశీర్వదించండి. ఎవరైతే కుటుంబ సమస్యలతో,
అనారోగ్యముతో, ఆర్థిక ఇబ్బందులతో, నిరాశలో ఉన్నారో వారందరినీ నీ హస్తాలతో తాకండి. నేను నీతో ఉన్నాను, భయపడకు అనే అరామిక్ భాషలో శిష్యులను ఆదరించినట్లు ఈరోజు నీ బిడ్డల హృదయాలలోని నీ ఆదరణను కుమ్మరించండి. నీ వాక్యాన్ని ప్రతిరోజు చదివే ఆత్మీయ ఆకలిని, దాహాన్ని మాలో కలగజేయండి. మా ఇళ్లలో, మా కుటుంబాలలో నీ వాక్యమే కేంద్రంగా ఉండునట్లు ఆశీర్వదించండి. అయ్యా, మా మాటలు, మా ప్రవర్తన నీ చిత్తానికి అనుగుణముగా ఉండునట్లు సహాయం చేయమని సమస్త స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు నీకే చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి పవిత్రమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, రేపు సాయంత్రం 7 గంటలకు మనం మరింత ఆసక్తికరమైన, ఉత్కంఠభరితమైన అంశంలో ప్రవేశించబోతున్నాం. అసలు బైబిల్ ప్రతలు ఎక్కడికి పోయాయి? మోషే స్వహస్తాలతో వ్రాసిన ఆ అసలు గ్రంథాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? అపోస్తులుడైన పౌలు సంఘాలకు వ్రాసిన అసలు లేఖలు ఏమయ్యాయి? ఒకవేళ ఆ అసలు ప్రతులు ఇప్పుడు లోకములో లేకపోతే ప్రస్తుతం మన చేతిలో ఉన్న బైబిల్ను మనమెలా నమ్మగలము? ఇందులో మార్పులు జరగలేదని గ్యారెంటీ ఏమిటి? చరిత్ర, పురావస్తు పరిశోధనలు మరియు బైబిల్ ఆధారాలతో రేపటి ఎపిసోడ్లో నిజమైన సత్యాన్ని తెలుసుకుందాం. అప్పటి వరకు దేవుని వాక్యాన్ని ధ్యానించండి, సత్యములో నడవండి, క్రీస్తులో స్థిరముగా ఉండండి. ప్రియులారా, ఈ వాక్య సందేశము మీ హృదయాలకు నెమ్మదిని ఇచ్చినట్టయితే ఇప్పుడే వీడియోను లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఆమెన్ అని టైప్ చేసి మీ స్నేహితులకు కానీ, బంధువులకు కానీ కనీసము 3 షేర్ చేసి దేవుని ప్రేమను పంచండి. మీకేమైనా ప్రత్యేకమైన ప్రార్థన అవసరాలు ఉన్నట్టయితే స్క్రీన్పై కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కి తెలియజేసినట్టయితే నేను మీ కొరకు ఖచ్చితంగా ప్రార్థిస్తాను. ప్రభు కృప మీకు తోడైండును గాక.